హాయ్ అండి. ఇప్పుడే షిఫ్ట్ అయ్యి వచ్చాను. సో, ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే. మీ అందరికీ హ్యాపీ నర్సెస్ డే. ఈ నర్సెస్ డే సందర్భంగా నేను ఒక విషయాన్ని తెలియపరచాలి అని నేను అనుకుంటున్నాను. అదేంటి అనంటే, నాది ఒక చిన్న కోరిక అనమాట. నేను నా నర్సింగ్ కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన తెలుగు నర్సెస్‌ని చూసాను. కానీ ఒక్కళ్ళో, ఇద్దరో, ముగ్గురో అంతకుమించి ఎక్కువ మందిని నేను చూడలేదు. సో, ఫస్ట్ నేను కంట్రీ మైగ్రేట్ అయింది ఏది అంటే కువైట్ అనమాట. కువైట్‌లో నేను వెళ్ళేటప్పుడు నా బ్యాచ్‌లో నేను ఒక్క అమ్మాయిని, తెలుగు అమ్మాయిని. సో, ఎంటైర్ హాస్పిటల్‌లో ముగ్గురమే ఉన్నాము. సో, ఆ ముగ్గురం మాట్లాడుకోవడానికి 2 ఇయర్స్ టైం పట్టింది. అంటే చెప్తూ ఉండేవాళ్ళు. ఆ డిపార్ట్మెంట్‌లో ఆ నర్స్ ఉన్నారు, తెలుగు నర్స్. ఈ డిపార్ట్మెంట్‌లో ఈ తెలుగు నర్స్ అని చెప్పేవాళ్ళే కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడానికి 2 ఇయర్స్ టైం పట్టిందనమాట. సో, నాకు చిన్న ఫీలింగ్ అండ్ కోరిక కూడా మన అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది కదా! ఆ ఫీలింగ్ బాగా నాకు ఉండిందనమాట. ఈవెన్ నేను న్యూజిలాండ్ వచ్చినప్పుడు కూడా ఎంటైర్ గ్రూప్‌లో నేను ఒక్క అమ్మాయిని, తెలుగు అమ్మాయిని. సో, అనిపిస్తూ ఉండేది. అబ్బా! ఇక్కడ కూడానా అని అనిపించింది. సో, ఇప్పుడు నా డిపార్ట్మెంట్‌లో కూడా నేను ఒక్క అమ్మాయిని, తెలుగు అమ్మాయిని, దట్ టూ ఇండియన్ అమ్మాయిని. సో, నాకు ఆ ఫీలింగ్ బాగా ఉంటుంది. మన వాళ్ళు కూడా వచ్చి ఉంటే బావుంటుంది కదా అని అనిపిస్తుంది. సో, నా కోరిక ఏంటంటే, అది మీకు నచ్చుతుందో లేదో నాకైతే తెలీదు కానీ, బట్ ఎవరైతే అదర్ కంట్రీస్‌లో వర్క్ చేస్తూ ఉంటారో తెలుగు నర్సెస్, సో, వాళ్ళకి ఆ ఫీలింగ్ అర్థమయ్యే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో, నా కోరిక ఏంటంటే ఎవరైతే ఆహ్, తెలుగు వాళ్ళు నర్సెస్‌గా వర్క్ చేస్తున్నారో యూకే కానీ, ఐర్లాండ్ కానీ, యూఎస్ఏ కానీ, ఆస్ట్రేలియా కానీ, జర్మనీ కానీ, గల్ఫ్ కంట్రీస్ కానీ, ఐర్లాండ్ కానీ ఎవరైనా సరే ఈవెన్ నార్వేలో ఉన్నా కానీ వర్క్ చేస్తున్నారో వాళ్ళు నాకు డిఎం చేయండి. డిఎం చేస్తే సో నాకు ఒక గ్రూప్ క్రియేట్ చేసి సో మన తెలుగు అప్కమింగ్ నర్సెస్కి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళలాగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక సపోర్టర్గానో లేకపోతే ఒక మెంటర్గానో లేదు అంటే ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళలాగానో ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది రావాలని అనుకుంటారు, కన్సల్టెన్సీ దగ్గర వరకు వెళ్తారు, సరిగ్గా గైడెన్స్ లేక మనీ తీసుకొని మోసపోయి తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ పోయి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేక ఇలా ఉంటారు కదా. వాళ్ళందరికీ మనం ఒక హెల్ప్ హెల్ప్‌గా ఉంటామని నేను అనుకుంటున్నాను. సో, అది నా కోరిక. మీకు నచ్చుతుందో లేదో నాకైతే తెలీదు. సో, ఎవరైతే ఈ వీడియో చూస్తారో తెలుగు నర్సెస్ ఎనీ కంట్రీలో ఉన్నవాళ్ళు నాకు డిఎం చేయండి. మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇలా హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను. నేను చాలామందిని చూశాను. ఈ అసోసియేషన్ వాళ్ళు, ఆ అసోసియేషన్ వాళ్ళు అని. నేను కంట్రీస్ పేర్లు చెప్పను కానీ నేను చాలామందిని చూశాను. కానీ మన తెలుగు నర్సెస్ ఎక్కడ ఒక్క అసోసియేషన్ నేను ఇప్పటివరకు చూడలేదు. సో, నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, అప్పుడు వెళ్తూ ఉంటాము. మిగతా అసోసియేషన్స్‌కి వెళ్తూ ఉంటాము. పిలుస్తారు, వెళ్తాము, చూస్తాము. అప్పుడు అనిపిస్తూ ఉంటది. నిజంగా నాకు అనిపించింది. అబ్బా! మన తెలుగు వాళ్ళు కూడా ఒక అసోసియేషన్ ఉంటే బావుంటుంది కదా! సో, అని నాకు ఆ ఫీలింగ్ అనమాట. ఎప్పటినుంచో ఉంది. కానీ నాకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది. సో, త్రూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లేదు అంటే ఫేస్‌బుక్ లేదు అంటే యూట్యూబ్ ద్వారా ఇది రీచ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో, మీ అందరికీ నచ్చితే నా వీడియోకి లైక్ చేసి మీరు నాకు డిఎం చేయండి. సో, మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ Nurses Day. Stay tuned with me. Bye.